జనరల్లీ ఎక్కడైనా మనం బయట లెర్న్ చేసినప్పుడు జావా అంటే ఏం చెప్తుంటారంటే కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, ఏది టెర్మినాలజీస్ యూజ్ చేస్తారు యాక్చువల్ అయితే. అంటే జనరల్గా ఎక్కడైనా లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే జావా మీన్స్ అంటే మనకి వాళ్ళు ఏం చెప్తుంటారంటే కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా అని చెప్తుంటారు. బట్ దెర్ ఇస్ నో టెర్మినాలజీ ఇన్ జావా. అంటే కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా అన్న టెర్మినాలజీనే జావాలో లేదండి అసలు. బట్ జనరల్లీ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జనరల్ ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళు ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ దే కేటగరైజ్ జావా ఇంటూ టూ పార్ట్స్. అంటే కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా అని పిలుస్తారు. కోర్ జావా ఈజ్ యూజ్డ్ ఫర్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. అంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి డివైడ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఓకే. అడ్వాన్స్డ్ జావా యూజ్డ్ ఫర్ వెబ్ అప్లికేషన్స్ ఏదో చెప్తారండి. అంటే సర్వర్ సైడ్ కోడింగ్ రైట్ చేసేటప్పుడు వాళ్ళు దే ఆర్ యూజింగ్ అడ్వాన్స్డ్ జావా అంటారు. బట్ ఇన్ జావా వీ హ్యావ్ త్రీ పార్ట్స్. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జావా, జావా కెన్ బి క్లాస్ కేటగరైజ్డ్ ఇంటూ త్రీ టైప్స్. వాళ్ళు డివైడ్ చేసి త్రీ టైప్స్ కింద డివైడ్ చేస్తారండి. ఫస్ట్ వన్ ఇస్ J2ESE. That means JSE or J2SE, Java to Standard Edition. Next, J2EE, Java to Enterprise Edition. Third one, J2ME, Java to Micro Edition. Generally, sometimes it is called Mobile Edition, but Java to Micro Edition. These are the real time in Java categories. I think they are divided into Java into three parts: J2SE, J2EE, J2ME. Without J2SE, we can't do anything in J2EE or J2ME. J2SE is the foundation of Java. అంటే బేసిక్ కాన్సెప్ట్, ఆల్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ కవర్డ్ ఇన్ J2SE. లైక్ మీకు ఏదో కోర్ జావా అని చెప్తున్నారు కదండి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడైనా కానీ కోర్ జావా అని చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కోర్ జావా ప్లస్ వన్ అడిషనల్ కాన్సెప్ట్. అంటే కోర్ జావాతో పాటు ఒక కాన్సెప్ట్ యాడ్ చేస్తే దట్ J2SE. ఓకే, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్? ఆల్ ఫండమెంటల్స్ ఇన్ J2SE. Basic concepts in Java. That means how to construct the program, how to implement the program, everything is explained in J2SE. మీకు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం, అండ్ ఆల్ దోస్ ఆర్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ J2SE. బట్ వితౌట్ J2SE we can't do anything in J2EE. J2EE is a real-time environment. What is the use of J2SE means? To develop standalone applications. Standalone applications means what is alone? Single. If you want to develop in single user applications, then J2SE is enough. Single user applications means like antivirus. Antivirus is single user application. మన సిస్టంలో ఇన్స్టాల్ చేసిన యాంటీవైరస్ మన సిస్టమ్ వరకు మాత్రం వర్క్ అవుతుంది. నోట్ ప్యాడ్ ఈజ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్, పెయింట్ ఈజ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. మన సిస్టంలో అంటే ఏ సిస్టంలో డెవలప్ చేసామో అదే సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. అంటే ఇండివిజువల్ సిస్టంలో రన్ అయితే దట్ ఈస్ కాల్డ్ స్టాండ్ అలోన్ అండి. లైక్ ఒక బిల్డింగ్ సిస్టమ్ డెవలప్ చేసాం అనుకుంటారు షాప్ కోసం, ఆ ఒక్క షాప్లోనే అక్కడ ఆ సిస్టంలోనే వాళ్ళు యూజ్ చేసుకుంటే దట్ ఈస్ ఆల్సో స్టాండ్ అలోన్ అప్లికేషన్. బట్ ఇన్ రియల్ టైమ్ 5% ఆఫ్ అప్లికేషన్స్ ఓన్లీ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. రిమైనింగ్ 95% అప్లికేషన్స్ ఓన్లీ ఇన్ J2EE. 5% ఆఫ్ అప్లికేషన్స్ ఓన్లీ ఇన్ J2SE. బట్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ లేకుండా కానీ డెవలప్ చేయాలంటే వీఆర్ యూజింగ్ J2SE, సింగిల్ యూజర్ అప్లికేషన్స్. జనరల్లీ వీఆర్ యూజింగ్ J2SE ఫర్ బేసిక్ కాన్సెప్ట్స్. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎక్కడ కవర్ అవుతాయంటే J2SEలోనే కవర్ అవుతాయండి. వితౌట్ J2SE అసలు రిమైనింగ్ పార్ట్స్ లో మనం వర్క్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్, బికాస్ ఇఫ్ J2SE ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ జావా. అంటే మనకి ఫౌండేషన్ లెక్కండి. ఓకే, వాట్ ఈస్ J2EE మీన్స్? ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్. దే లైక్ distributed applications like SBI. SBI is distributed application because of మన ఏటీఎం సెంటర్ నుంచి మనం డ్రా చేస్తున్నాం. మన సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ అంటే ఒక చోట ఉన్న కోడ్ని మనం ఎక్కడి నుంచైనా రన్ చేయొచ్చు. దట్ ఈస్ క్లయింట్ సర్వర్ అప్లికేషన్. ఇప్పుడు మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు, మీరు మీ సిస్టమ్ మీద బ్రౌజర్ ఓపెన్ చేసి వెబ్సైట్ అడ్రస్ టైప్ చేసి ఎంటర్ ప్రైజ్ చేస్తే దట్ రిక్వెస్ట్ గోస్ టు సర్వర్. మీ సిస్టంలో ఆ సర్వర్, ఆ అప్లికేషన్, ఆ వెబ్సైట్ అయితే లేదండి. ఆ సర్వర్లో ఉన్న వెబ్సైట్ వచ్చి మనకి యాక్సెస్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయ్యి వర్క్ అవుతుంది. దట్ మీన్స్ J2EE means you can develop client server applications. Client server applications develop చేయాలంటే J2EE is the important concept. But J2EE, at the time of J2EE, you must know about J2SE concepts. In real time, we are using only J2EE. But అంటే before going to this one, J2EE అంటే మనం జనరల్ గా మరి ఏదో సర్వర్లెట్స్ అని, JSP అని ఇవన్నీ చెప్తారండి. దీస్ ఆర్ ఓన్లీ ఫర్ వెబ్ అప్లికేషన్స్. వాళ్ళు రియల్ టైమ్ లో యూజ్ చేసినప్పుడు అప్లికేషన్స్ యూజ్ చేసినప్పుడు ఇన్ J2EE they are using one framework, Spring. Okay, we will discuss later what is Spring revenue things. Okay, it is not a J2EE, but J2EE. Next, J2ME, Java to Micro Edition. It is totally present outdated version and maximum ఎక్కడ కూడా యూజ్ చేయట్లేదు. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ మొబైల్ అప్లికేషన్స్, మైక్రో ప్రోగ్రామింగ్, మొబైల్ బేస్డ్ అప్లికేషన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్. మొబైల్ బేస్డ్ అప్లికేషన్స్ మీన్స్ మనకి సిమ్ కార్డ్ ఉంటుందండి.
SIM card is internally coding implemented using JTME, like apps also. But mostly in real time, they are using Android Studio to implement mobile apps. That's why JTME totally, I think, maximum outdated. తక్కువ యూజ్ చేస్తున్నారు. But in real time, we are using only J2SC and JTME. Our learning point of view and real time companies point of view also, we must know about these two topics. మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ లో కూడా మనం కవర్ చేసి ఈ రెండు కాన్సెప్ట్స్ అండి. JTME మనకి నీడ్ ఏముండదు. చిప్ దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ వాళ్ళు డెవలప్ చేసే వాళ్ళు నేర్చుకుంటారు. జనరల్లీ మస్ట్ నో అబౌట్ జేటీఎస్సీ అండ్ జేటీఎం. దట్స్ వై మనం ఫస్ట్ నేర్చుకునేది ఎందులోకి వస్తుందంటే ఎస్సీలోకి వస్తుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెనేషన్, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక పాయింట్ అంటే ఇది, ఆ పాయింట్ ఎందుకు చెప్తానంటే జనరల్ ఒకసారి మనకి ఐడియా కోసం మాత్రమే. ఆ ప్రోగ్రామ్ ఏంటి అదేమి మీరు ఐడెంటిఫై చేయవద్దు. ఇప్పుడు సి లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్ రైట్ చేయాలనుకోండి, మీరు ఏమని రైట్ చేస్తారు? ఫస్ట్ సి లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్ రైట్ చేయాలంటే ఫస్ట్ ఏం డిక్లేర్ చేస్తాం చెప్పండి? యాష్ ఇన్క్లూడ్ ఎస్టీడీ IO.in. నెక్స్ట్ ఏమైనా రైట్ చేస్తారు? ఏదో ఇంట్ మెయిన్ ఆఫ్ అనో వాయిడ్ మెయిన్ ఆఫ్ అని ఏదో రైట్ చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బోత్ ఆర్ వ్యాలిడ్. అది ఎందుకన్నా తర్వాత చూద్దాం. వాయిడ్ మెయిన్ ఆఫ్ అనేది రైట్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఏదో మనం కోడ్ రైట్ చేస్తాం, అంటే ప్రింట్ ఎఫ్ అనో స్కాన్ ఆఫ్ అనేదో కోడ్స్ రాస్తారు. లేదా మీ నేమే మీరు ప్రింట్ చేయాలనుకోండి, నా నేమ్ ప్రింట్ చేయాలనుకోండి, ప్రింట్ ఎఫ్ సింపుల్ ఐ వాంట్ రైట్ సమ్ నేమ్, దెన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. Okay, at the time of writing program, we must know about why we are writing hash include stdio.h, why we are writing void main of. అసలు ఆ పాయింట్స్ తెలియకుండా అసలు కోడింగ్ అన్నది రైట్ చేయకూడదండి ఎక్కడ కూడా. అంటే we must know about స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్. లైక్ ఇటువంటి ప్రోగ్రామే నేను జావాలో రైట్ చేయాలంటే, ఓకే వాట్ ఈస్ జావా, హౌ టు ఇన్స్టాల్ అన్నది నేను మళ్ళీ చెప్తానండి. బట్ జస్ట్ ఐడెంటిఫికేషన్ పర్పస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ ప్రోగ్రామ్ ఇన్ జావాకి ఇక్కడ ఏం సెపరేట్ ఎడిటర్స్ ఉండవు అండ్ వీఆర్ యూజింగ్ వన్ వర్డ్ ప్రాసెసర్. అంటే నోట్స్ టైప్ చేయాలనుకున్న ఏ ప్రోగ్రామ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. అది నోట్ ప్యాడ్ అవ్వచ్చు, వర్డ్ ప్యాడ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఏదో నోట్ ప్యాడ్ యూజ్ చేశాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నేను ఏదో ప్రోగ్రామ్ టైప్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేసినప్పుడు జావాలో ఇక్కడ ఏదో క్లాస్ అన్న నేమ్ యూజ్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఏదో నేను క్లాస్ రాశాను, నేను ఏదో ఇక్కడ క్లాస్ ఫస్ట్ అనేది రైట్ చేశాను. సి లాంగ్వేజ్ లో అయితే మెయిన్ ఫంక్షన్ రైట్ చేసి అందులో కోడ్ రైట్ చేశారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం రైట్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ అన్న నేమ్ ఏదో రైట్ చేయాలి. వాట్ ఈస్ ద క్లాస్ ఏంటంటే తర్వాత చూద్దాం. క్లాస్ అన్న నేమ్ తో ఒక క్లాస్ రైట్ చేయాలి. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ అంటే ఫస్ట్ అనేది రైట్ చేశాను. మెయిన్ మెథడ్ రైట్ చేసినప్పుడు జావాలోకి వచ్చినట్టుగా ఎలా ఉంటుందంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్. ఇది ఎందుకు ఏంటన్నా తర్వాత చూద్దాం. అంటే మెయిన్ మెథడ్ మనకి సి లాంగ్వేజ్ అయితే సింపుల్ గా ఏదో వాయిడ్ మెయిన్ ఆఫ్ అనేది రైట్ చేశారు. ఇక్కడికి వచ్చినట్టుగా ఏమైనా రైట్ చేశారండి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్. వై వీఆర్ యూజింగ్ పబ్లిక్, వై వీఆర్ యూజింగ్ స్టాటిక్, వై వీఆర్ యూజింగ్ వాయిడ్ మీన్స్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఓకే, స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్. మన సి లాంగ్వేజ్ లో ఇక్కడ నేమ్ ప్రింట్ చేయాలంటే ఏమైనా రైట్ చేయాలంటే ప్రింట్ ఎఫ్ అనేది రైట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటికి ఏమైనా రైట్ చేస్తారంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అనేది ఉంటుందండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎన్. ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏంటో తెలిసి సరిపోద్ది. ఓకే, నేను ఇక్కడ ఏదో సేమ్ నేమ్ టైప్ చేశాను. దిస్ ఇస్ ద సేమ్ ప్రోగ్రామ్ లైక్ సి లాంగ్వేజ్. అంటే సి లాంగ్వేజ్ మీకు ఐడియా ఉంది కాబట్టి సి లాంగ్వేజ్ బేస్ చేసుకుంటే దిస్ ఇస్ ద సేమ్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే మన సి లాంగ్వేజ్ లాగా ఏదో మెయిన్ ఆఫ్ అని రైట్ చేసి కోడ్ అయితే రైట్ చేయాలి. రైట్ చేయడానికి ప్రింట్ ఎఫ్ ప్లేస్ లో దిస్ ఇస్ ద ఫంక్షన్. ఇది ఎందుకు చేంజ్ అయింది అన్నది మనం అక్కడ ఉంటుంది. అంటే ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ప్లేస్ లో ఇక్కడ ఏదో ప్రింట్ అన్న ఫంక్షన్ మెథడ్ ఏదో ఉంటుంది. బట్ దానికి ముందు ఏం రైట్ చేశాడు? మెయిన్ మెథడ్ రైట్ చేయాలంటే ఏదో లెంత్ లైన్ ఏదో రైట్ చేసి ఉన్నాడు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నల్లీ రిటర్న్ ఇన్ క్లాస్ ఓన్లీ, లేదా క్లాస్ లోపల రైట్ చేసాం. ఈ ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత సేవ్ చేయాలండి. సేవ్ చేసేటప్పుడు మీ ఫైల్ ఎక్కడ సేవ్ చేస్తున్నారో చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏం ఎడిటర్ లేదు మనకి డైరెక్ట్ గా. ఓకే, దానికి టూల్స్ ఏంటి అవన్నీ మళ్ళీ మనం త్వర చూద్దాం. సేవ్ యాజ్ అన్న ఆప్షన్ యూజ్ చేసుకోవాలండి. సేవ్ అన్న ఆప్షన్ యూజ్ చేసుకుని ఆ ఫైల్ ని మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారో చూసుకోండి. నేను ఏదో డి డ్రైవ్ లో సేవ్ చేద్దాం అనుకున్నాను. నేను డి అన్న డ్రైవ్ లో నేను ఇక్కడ ఏ నేమ్తో సేవ్ చేస్తున్నాను అంటే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఫస్ట్ డాట్ జావా అని టైప్ చేస్తున్నాను. మ్యాక్స్ సేవ్ చేసినప్పుడు ఏ నేమ్ యూజ్ చేస్తారంటే క్లాస్ నేమే యూజ్ చేయండి. అది ఎందుకు యూజ్ చేయాలి? యూజ్ చేయకపోతే ఏం జరుగుద్ది? యూజ్ చేయకుండా వర్క్ చేయొచ్చా, లేదంటే యూజ్ చేయకుండా వర్క్ చేయొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది తర్వాత చూద్దాం. ఏ నేమ్తో క్లాస్ రైట్ చేస్తారో అదే నేమ్తో సేవ్ చేయండి. బట్ డాట్ ఎక్స్టెన్స్ నేమ్ ఇవ్వాలంటే డాట్ జావా అని ఇవ్వాలి. మనకి సి లాంగ్వేజ్ అయితే ఎక్స్టెన్స్ నేమ్ వస్తుందంటే డాట్ సి అని వస్తుందండి. లైక్ దట్ ఇక్కడ డాట్ జావా అని టైప్ చేయాలి. ఓకే, డాట్ జావా అని టైప్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళాలండి. నేను ఏదో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎక్కడ వర్కింగ్ ఉన్నారో చూడండి. సిలో యూజర్స్ లో ఎక్కడ వర్కింగ్ ఉన్నారు. నేను క్రియేట్ చేసిన ఫైల్ ఎక్కడ సేవ్ చేశానండి? డి డ్రైవ్ లో సేవ్ చేశాను. ఓకే, డి డ్రైవ్ తీసుకోండి. డి కాలన్ అంటే ఇప్పుడు సి కాలన్ అంటే చేస్తే సి వర్కింగ్ వస్తుంది, డి కాలన్ టైప్ చేస్తే డి వర్కింగ్ వస్తుంది. ఓకే, ఈ ప్రాంప్ట్స్ మళ్ళీ మనం చెప్పుకుందాం కమాండ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ప్రోగ్రామ్స్ కంపైల్ చేయాలంటే ఏదో జావా సి అనే కంపైలర్ అనేది ఉంటుంది. అంటే జావాలో ఇంటర్నల్లీ కంపైలర్ నేమ్ ఇస్ కాల్డ్ జావా సి.
ఫస్ట్ డాట్ మనం అక్కడ ఆల్ట్ కంపైల్ అంటే సరిపోద్ది. ఫస్ట్ డాట్ జావా అంటే హౌ టు కంపైల్, హౌ టు ఎగ్జిక్యూట్. ఇది మళ్ళీ అగైన్ రిపీట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ జావా ఫస్ట్. ఇప్పుడు ఏ నేమ్ వచ్చింది, సేమ్ నేమ్ వచ్చింది కదా, అంటే ఒక నేమ్ ప్రింట్ అవడానికి దిస్ ఇస్ ఎనఫ్. బట్ ఇక్కడ వర్కింగ్ చూడండి, ఏ నేమ్ తో స్టార్ట్ చేశారు చెప్పండి. క్లాస్ డైరెక్ట్ గా రైట్ చేశారు, సరే మెయిన్ మెథడ్ డైరెక్ట్ గా రైట్ చేశారా, క్లాస్ నేమ్ రైట్ చేశారా? ఫస్ట్ కంపల్సరీ క్లాస్ నేమ్ తోటే రైట్ చేయాలి. వితౌట్ క్లాస్ మనం రైట్ చేయడానికి జావాలో పాసిబిలిటీ ఉండదు. ఎట్ ద టైమ్ ఆఫ్ స్ట్రక్చర్ అసలు క్లాసెస్ ఎందుకు రైట్ చేస్తామన్నా చూద్దాం. క్లాస్ లోపల ఏం రైట్ చేస్తున్నారంటే మెయిన్ మెథడ్ రైట్ చేస్తున్నారు. మెయిన్ మెథడ్ ఓకే, లైక్ దట్ సి లాంగ్వేజ్ లాగే మెయిన్ మెథడ్ లోపల కోడ్ రైట్ చేస్తున్నాం, అంతే. అదే వర్కింగ్ అండి. ఓకే, ఈ వర్కింగ్ ప్రకారం మనం చూస్తే ఫస్ట్ మనం ఏం డిక్లేర్ చేయాలి, క్లాస్ డిక్లేర్ చేయాలి, అంతేనే. ఓకే, క్లాస్ డిక్లేర్ చేసినప్పుడు జనరల్గా మిగతా జావా సి లాంగ్వేజ్ పక్కన పెడితే, బట్ జావా లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి కొన్ని రూల్స్ అయితే మాత్రం ఫాలో అవ్వాలండి. అంటే ఇప్పుడు ఈ క్లాస్ రైట్ అంటే, ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చెప్పినప్పుడు మళ్ళీ పాయింట్స్ చెప్పగలకుండా ఫస్ట్ చెప్తున్నాను. క్లాస్ నేమ్స్ మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు, ఈ రూల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ నేమ్స్ ఇస్తున్నారు కదండి, ఐడెంటిఫైయర్స్ అనేది చెప్తారు. ఈ నేమ్స్ ఇచ్చినప్పుడు యూ షుడ్ ప్రొవైడ్ సమ్ రూల్స్.